హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేడీస్కి బ్యూటిఫుల్ ఫ్రాక్ చూపిస్తున్నాను. దానికోసమే నేనైతే 2.5 మీటర్లే తీసుకున్నాను. మీరు మాత్రము 4 మీటర్ల వరకు తీసుకోవాలి. నేను 2.5 ఎందుకు తీసుకున్నాను అని అంటే, నేను తీసుకున్న క్లాత్ యొక్క విడ్త్ చూడండి 57 వరకు ఉంది. చాలామంది అడుగుతున్నారు, మీకు ఇంత వెడల్పు క్లాత్ ఎక్కడ దొరుకుతుందా అని. నేను ఎక్కడ తీసుకుంటున్నానో చూపిస్తున్నాను చూడండి. మేముండే దగ్గర ఈ విధంగా మార్కెట్లోనే మనకు కావాల్సినన్ని క్లాత్ యొక్క వెరైటీస్ అనేది ఈ విధంగా మాకైతే అమ్ముతారండి. వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది, రేటు కూడా రీజనబుల్గానే ఉంటుంది. అందుకనే నేను 2.5 మీటర్లే తీసుకున్నాను. తీసుకున్న క్లాత్ని ఈ విధంగా లెంత్ వైజ్లో ఫోల్డింగ్ చేసుకొని కింది సైడ్ నుంచి లెంత్ విడ్త్ వైజ్లో ఎక్కడైతే నాకు ఎక్కువగా అనిపిస్తుందో అక్కడి నుంచి 11 ఇంచులకి ఈ విధంగా స్ట్రైట్గా ఒక పీస్ అనేది కట్ చేసుకున్నాను. ఇది కింది సైడు ఫ్రిల్ కోసం అండి. 10 ఇంచు లెంత్ కావాలి, అటు ఇటు హాఫ్ ఇంచుకు చిన్నగా ఫోల్డింగ్ చేస్తాను కాబట్టి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. ఈ క్లాత్ కొంచెం తక్కువగా పడుతుంది, తర్వాత ఇంకొంచెం క్లాత్ అనేది తీసుకుందాం. ఇక మిగిలిన క్లాత్ని 4 మడతలు వేసుకుంటూ ఈ విధంగా కోన్ షేప్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంబ్రిల్లా కట్ కోసం నడుము ఎంత ఉంటే దానికి 4వ భాగం 36 అంటే 9 ఇంచులు. అయితే ఇక్కడ నడుముకి నేను ఫ్రిల్స్ వేస్తున్నాను. లుక్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేస్తే, అందుకే నేను 15 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. నడుము కంటే ఒక 6 ఇంచులు ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు లూజ్గా వస్తుంది. తర్వాత కార్నర్లో నుంచి ఒక సైడ్కు చూసుకోండి ఎంత వచ్చిందో. నాకు 22 వచ్చింది. ఆ 22ని ఇదే విధంగా రౌండ్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. క్లాత్ అనేది మనకి ఇక్కడ నడుము దగ్గర రౌండ్గా రావాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను. మెజర్మెంట్ చూడండి, ఫుల్ లెంత్ మనకి ఇక్కడ 46 వరకు కావాలి. దాంట్లో పై టాపు 14 ఇంచెస్ వరకు తీసేస్తున్నాను. అంతవరకు మన పై టాపు వెళ్తుంది. ఆ తర్వాత మిగిలింది ఎంతో మనం చూసుకోవాలి. ఇక్కడ 32 వరకు మిగిలింది వచ్చింది. అంటే మనకు కింది గేరు 32 కావాలి. అయితే కింది సైడ్ నుంచి నేను ఫ్రిల్స్ వేస్తున్నాను కదా, అది 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. మధ్యలో ఉండే అంబ్రిల్లా మాత్రం 22 కావాలి. దానికి స్టిచ్చెస్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, మొత్తం కలిపి 23. ఇప్పుడు మనం వేసుకున్న లైన్ 15 ఇంచెస్ నుంచి 23కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి చుట్టూరా. అదేవిధంగా అక్కడి నుంచి మార్కింగ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చూసుకున్నాం కదా, దాని ప్రకారంగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. 11 ఇంచెస్కి స్ట్రైట్గా పీస్ కట్ చేసుకున్నాం కదా, అది మనకి ఇప్పుడు తక్కువ పడుతుంది కాబట్టి ఇంకొంచెం క్లాత్లో నుంచి కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇది అనేది నేను స్లీవ్స్ వేస్తున్నానండి. క్లాత్ అనేది మనకు మంచిగా అడ్జస్ట్ అవుతుంది, స్లీవ్స్ కూడా మంచి మోడల్గా వస్తాయి. ఇంకా మిగిలిన క్లాత్ని ఈ విధంగా 4 మడతలు వేసుకుంటూ ఇక్కడ నేను బాడీ లెంత్కి కావాల్సిన క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం క్రాస్గా ఉంది కదా, అక్కడ నేను చిన్న జాయింట్ అనేది వేసుకున్నాను. పై టాప్ లెంత్ ఎంత కావాలో మనం మార్కింగ్ చూద్దాం. పై సైడ్ స్ట్రైట్ లైన్ వేసుకుని అక్కడ నుంచి 15 కావాలి అంటే 16కి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత వెనక బ్యాక్ నెక్ అనేది పైకి ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి 7.5. అదేవిధంగా కొంచెం కిందకు కూడా 7.5కు మార్కింగ్ వేసుకొని చంక దింపుకు కూడా 7.5నే వేసుకోవాలి. ఎప్పుడైతే వెనక సైడు నెక్ చిన్నగా వస్తుందో షోల్డరు, అదేవిధంగా ఈ యొక్క చంక దింపు అనేది మనము ఫుల్ షోల్డర్గా ఎంత వస్తే అంత తీసుకోవాలి. 7.5కు సగానికి 7.25కు మార్కింగ్ వేసుకున్నాను. చెస్ట్కి 4వ భాగం 40కి 10, 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. ఇక్కడ కింది సైడు 36 అయితే 9, దీనికి కూడా 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం టక్స్లు అనేవి వేయట్లేదు. మీ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా మార్కింగ్ వేసుకొని చంక దగ్గర ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. చంకకి మనం స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి లోపలికి ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ లోత్ కోసం ఇలా షోల్డర్ దగ్గర నుంచి లోపలికి వేసిన 1 ఇంచ్కి క్రాస్గా మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. నడుముల సైడు కింద ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ సెంటర్ నుంచి ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. నెక్ వెడల్పు 3 ఇంచెస్ వేసుకుంటున్నాను. వెనక సైడు నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ 2.5 వేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ 5.5 వేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కోసం సింపుల్గా రౌండ్ షేప్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కోసం వి షేపే కానీ లీఫ్ వి అంటాం కదా, అది అనేది వేసుకుంటున్నాను కొంచెం వి షేప్లో.
ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను, దాని ప్రకారంగా కట్ చేసుకున్నాను. కటింగ్ అయితే చాలా చాలా సింపుల్ అండి. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ. చిన్న పీసెస్ కట్ చేసుకొని నెక్స్ అనేవి ఈజీగా కుట్టుకోవాలి. తర్వాత మనం కింది సైడు స్ట్రైట్గా పీస్ కట్ చేసుకున్నాం కదా 11 ఇంచెస్కి, దానికి అటు ఇటు చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకున్నాను. మీరు పీకో అయినా చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్నదంటే ఒక 30 ఇంచ్ కిందికి లూజుగా స్టిచ్ వేసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఈ విధంగా థ్రెడ్ని లాగుతూ గ్యాదరింగ్స్ అనేవి చేసుకోవాలి. గ్యాదర్డ్ ఫ్రిల్స్ ఉంటాయి కదా, అవి అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఫ్రిల్ కంటే గ్యాదర్డ్ అయితే మనము దాన్ని అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అంబ్రిల్లా కట్ చేసుకున్నాం కదా 22 ఇంచెస్ లెంత్లో సెంటర్లో, దానికి కింది సైడు చిన్నగా ఫోల్డింగ్ చేసుకున్నాను. అక్కడ కూడా మీరు కావాలంటే అది కూడా పీకో చేసుకోవచ్చు. ఇప్పుడు పై సైడు క్లాత్ 15 ఇంచెస్లో మనం ఫోల్డింగ్లో కట్ చేసుకున్నాం కదా, వాటికి అనేది నడుముకు సరిపడేటట్టుగా ఫ్రిల్స్ వేసుకోవాలి. ఇప్పుడు కింది సైడు కుట్టిన దాన్ని ఈ విధంగా ఇప్పుడు ఈ 11 ఇంచెస్ది పైకి రావాలన్నమాట. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కింద ఫ్రిల్ అనేది మనము అటాచ్ చేసుకోవాలి. క్లాత్ తక్కువ పడకుండా చూసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కోసమే పై సైడ్ మనం కట్ చేసుకున్న కోన్ షేప్ ఉంటుంది కదా, 4 పీసులు ఉంటున్నాయి. దానికి కింది నుంచి ఒక 30 ఇంచెస్కి నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. దానికి ఒక మార్కింగ్ వేసుకున్నాను. 30 ఇంచు వదిలిపెట్టుకొని స్లీవ్ లెంత్ ఎంత కావాలో దానికి 1/2 ఇంచు కలుపుకొని మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు కిందకి ఒక మార్కింగ్ వేసుకోండి చంక దింపు కోసం. తర్వాత ఇక్కడ నుంచి ఒక స్లీవ్ షేప్ అనేది వేసుకుంటున్నాను. స్లీవ్ షేప్ వేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువ పడుతుంది. ఇక్కడ నేను జాయింట్స్ అనేది వేసుకుంటాను. చంక రౌండ్ 16 ఉంది. అయితే మనకు మార్జిన్ కూడా కావాలి కాబట్టి అక్కడ పీసెస్ అనేది అటాచ్ చేసుకుంటాను. తర్వాత పై సైడ్ నేను కొంచెం పఫ్ అనేది వేసుకుంటున్నాను. పఫ్ మీకు ఎంత హైట్లో కావాలో అది అనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు పఫ్ అనేది 5 ఇంచుల వరకు కావాలి. ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 5.5 వరకు ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. స్టిచెస్ కోసమే 5.5 తీసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ విధంగా స్లీవ్ షేప్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ముందు కొంచెం ఈ విధంగా చూపించే విధంగా షేప్ వేసుకోవాలి. ఇక్కడ పై సైడ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అవి అనేది చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి వేసుకోవాలి. నాకైతే ఒక 6 వరకు వచ్చాయి. తర్వాత కింది సైడ్ బాటమ్కి 14 ఇంచులు ఉందండి, అంటే మధ్యకు 7 ఇంచులు. తర్వాత ఎలాస్టిక్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఒక 4 ఇంచుల వరకు నేను ఎక్కువగా తీసుకుంటున్నాను. తర్వాత ఈ విధంగా లైన్ వేసుకుంటున్నాను. ఈ 4 ఇంచులు మనం ఏదైతే తీసుకున్నామో అంతవరకు మనకు స్టిచ్ రావాలి. ఆ తర్వాత ఎక్స్ట్రాగా 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, అది స్టిచ్ మార్జిన్ కోసం. స్టిచ్ వేసుకున్న తర్వాత మార్జింగ్ ఉంటుంది కదా, అక్కడ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదంతా ఈ విధంగా మనకు ఫ్రిల్ అనేది వస్తుంది. ఇప్పుడు దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు పై సైడ్ చూస్తున్నారు కదా, కొంచెం క్లాత్ అనేది మనకు వచ్చింది. ఆ క్లాత్ని చంకల దగ్గర కొంచెం పీసెస్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఇప్పుడు స్టిచ్ వేస్తున్నాను. కింది సైడు ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మీరు కావాలంటే పీకో అయినా సరే చేసుకోవచ్చు. చాలా తక్కువగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్కి ముందుగా నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. తర్వాత సైడ్ పీసెస్ అనేది జాయింట్ అనేది చేశాను. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. 7 ఇంచులు కదా మనకు ఫోల్డింగ్లో, అంటే 14 ఇంచులు కదా, దాని ప్రకారంగా ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ తక్కువగా చేసుకొని తీసుకుంటున్నాను. క్లాత్ ఎక్కువగా ఉంది, మనకు రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మరి కొంచెం తక్కువ కనుక తీసుకుంటే ఎలాస్టిక్ అనేది మనకు కొంచెం పట్టేసినట్టు ఉంటుంది. అందుకే 1 ఇంచ్ మాత్రమే తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కొంచెం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఎలాస్టిక్ని ఈ విధంగా లాగి పట్టుకోవాలి. క్లాత్ మాత్రం ముడత లేకుండా చూసుకోవాలి. ఇలా లాగుతూ ఎలాస్టిక్ని స్టిచ్ వేసుకోవాలి. కొంచెం కొంచెం లాగుతూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి చూయించే విధంగా. అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది అదే విధంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ తక్కువగా కాకుండా సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి. మీరు కావాలంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోండి. చూడండి ఫ్రిల్ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా వచ్చాక ఇప్పుడు పై సైడు ఈ విధంగా చూపించే విధంగా చిన్నగా ఫ్రిల్స్ అనేది సెంటర్గా కట్ మార్క్ ఇచ్చుకొని అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు మీకు కనుక ఎక్కువగా తక్కువగా అనిపిస్తే లాస్ట్లో ఒక ఫ్రిల్ను అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ముందుగా ఈ విధంగా ఫ్రిల్ అనేది స్టిచ్ వేసుకున్నాను.
తర్వాత ఇప్పుడు డ్రెస్ మొత్తం మనము రెడీ చేసుకున్నాం కదా, గేర్కు ఫ్రిల్స్ వేసాము, కింది సైడ్ ఫ్రిల్స్ వేసుకున్నాము. తర్వాత ఫ్రంట్ బ్యాక్ సింపులే కాబట్టి నేనైతే నెక్స్ అయితే చూపించలేదు. అది కాక ఇది ప్రింటెడ్ క్లాత్ కాబట్టి కొంచెం మనకనేది ప్రింట్లో కలిసిపోతుంది. అందుకే నేను నెక్స్ సింపుల్గా కుట్టేశాను. తర్వాత షోల్డర్ అటాచ్మెంట్ చేశాక ఇప్పుడు స్లీవ్ అనేది అటాచ్ చేస్తున్నాను. లాస్ట్లో స్లీవ్ ఆప్షన్ ఉంచానండి. ఫ్రాక్ అయితే టోటల్గా ఫినిష్ అయిపోయింది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టిన ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రిల్స్ షోల్డర్కి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. ఆ మధ్యలోనే మనకి ఈ ఫ్రిల్ అనేది వచ్చేటట్టుగా చూసుకోవాలి. షోల్డర్కి అటు హాఫ్ సైడు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచుకు మాత్రమే ఫ్రిల్స్ అనేవి వచ్చాయి నాకైతే. ఈ విధంగా ఫ్రిల్ చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. సేమ్ 2 హ్యాండ్స్కి ఒకే విధంగా ఫ్రిల్ వేసుకోవాలి. ఆ తర్వాత డబల్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా సింపుల్గా స్లీవ్ అటాచ్మెంట్ అయిపోయింది. ఇక్కడ మీకు స్లీవ్ కొంచెం లెంత్గా అనిపిస్తుంది, మీరు కావాలంటే లెంత్ అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత మనము కటింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా, చెస్ట్ 40 అని, వెస్ట్ సైడు 36 అని, దాని ప్రకారంగా స్టిచ్ కింది వరకు వేసుకుంటున్నాను. నేను ముందుగానే అవి గేర్ అనేది స్టిచ్ వేసుకొని రెడీ చేసుకున్నాను. కొంచెం మాత్రమే పై సైడ్ ఓపెన్ ఉంచుకున్నాను. దానికి ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రాక్స్ని మనము బయటకైనా వేసుకోవచ్చు, ఇంట్లో అయినా సరే, మార్కెట్కి వెళ్ళేటప్పుడైనా సరే. చాలా లుక్ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్గా కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసేయచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.